విష్ణుమూర్తి దశావతారాలలో రామకృష్ణ అవతారాల గురించి విశేషంగా చెప్పబడి ఉంటాయి. మిగతా అవతారాలన్నీ కూడా చాలా సూక్ష్మంగా చెప్పబడి ఉంటాయి. ఎందువల్ల? పరమాత్మ జీవుల్ని ఉద్ధరించడానికి వైకుంఠవాసి అయినటువంటి నారాయణమూర్తి భూమి మీద అవతరించారు అనేటువంటి విషయం మనకు దశావతారాల్లో లేదా ఏకవింశతి అవతారాల్లో మనకు విశేషంగా చెప్పబడ్డాయి. ఇన్ని అవతారాలు చెప్పినప్పటికి కూడా అవతారాలని ఒక 3-4 పద్ధతులుగా విభజించారు. పూర్ణావతారము, పరిపూర్ణావతారము, ఆవేశావతారము, ప్రకటావతారము, అర్చావతారం అని. ఇట్లా అవతారాల్లో రకరకాల భేదాలు ఉండడం వల్ల ప్రధానంగా దశావతారాల్లో పూర్ణ పరిపూర్ణ అవతారాలు అనేవి 2 ఉండడం వల్ల పూర్ణావతారంగా రామచంద్రమూర్తి, పరిపూర్ణావతారంగా కృష్ణ పరమాత్మ చెప్పబడింది. అంటే వైకుంఠం నుంచి నారాయణమూర్తి భూమి మీద అవతరించే సందర్భంలో తనలో ఉండేటువంటి చైతన్యాన్ని ధర్మదేవత దగ్గర ఉంచి కొంత శక్తిని మాత్రమే భూమి తేవడం అనేది కొన్ని అవతారాల సందర్భం. ఏది మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణస్య బుద్ధ కలికిరేవచ అని 10 అవతారాలు చెప్పారు కదా. ఇందులో రామావతారం అప్పుడు పరమాత్మ వైకుంఠం నుంచి దాదాపుగా ఎక్కువ శక్తినంతా కూడా తన యొక్క పూర్ణమైనటువంటి శక్తిని భూమి మీదకి తెచ్చి అవతరించారు. దశరథ మహారాజు కుమారుడుగా కనుక ఆయన్ని పూర్ణావతారము అన్నారు. అంటే విష్ణుమూర్తి యొక్క పూర్ణమైనటువంటి చైతన్యం వచ్చింది అని. వైకుంఠం నుంచి వచ్చిన నారాయణమూర్తి భూమి మీద 11,000 సంవత్సరాలు ఉన్నటువంటి సందర్భం మనకి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అవతారం. చాలా విశాలమైనటువంటి కాలం. 11,000 సంవత్సరాలు అంటే తక్కువేం కాదు. అట్లా ధర్మాన్ని స్వయంగా తాను ఆచరించి ధర్మం ఎట్లా ఉంటుంది, ధర్మాన్ని ఎట్లా ఆచరించాలి అని ఒక మానవ రూపంలో వచ్చి మర్యాదా పురుషోత్తముడుగా వచ్చి కష్ట సమయంలో, ఇష్ట సమయంలో, నష్ట సమయంలో, ఆనంద సమయంలో మనిషి ఎట్లా ప్రవర్తించాలని మానవులందరికీ కూడా ప్రవర్తనా నియమావళి తయారు చేసిన అవతారం కనుక దాన్ని రామావతారాన్ని పూర్ణావతారము అన్నారు. అంటే మానవుడు పరిపూర్ణుడు కావడానికి ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా ధర్మం తప్పకుండా ఉండాలి, ధర్మము సత్యాన్ని ఎట్లా ఆచరించాలని చెప్పడానికి వచ్చిన ఏకైక అవతారం రామావతారం. అట్లా మర్యాదా పురుషోత్తముడుగా భూమి మీద వచ్చినటువంటి రామచంద్రమూర్తి అవతారాన్ని చెప్పారు కనుకనే చాలా విశేషంగా దాన్ని 24,000 శ్లోకాలలో ఒకే ఒక గ్రంథం. దాదాపు చెప్పాలంటే ఒక గ్రంథం ఒక అవతారం కోసం వచ్చింది ఒక రామావతారమే. అంటే 24,000 శ్లోకాల్లో రామచంద్రమూర్తి యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా వాల్మీకి మహర్షి రచించాడంటే ఒక మహాకావ్యం నిండా ఒకే ఒక అవతారం నిండి ఉండడం అనేది రామావతారంగా మనకు చెప్పారు. అందుకనే దాన్ని పూర్ణావతారము అన్నారు. పూర్ణమైనటువంటి మానవ లక్షణాలని, పూర్ణమైనటువంటి ధర్మ నిర్వహణ విషయానికి సంబంధించి వైయక్తికంగా ధర్మాన్ని ఎట్లా ఉపాసించాలి, వైయక్తికంగా ధర్మాన్ని ఎట్లా నిర్వహించాలి, ధర్మాన్ని ఎట్లా నిరూపించాలి చెప్పడానికి వచ్చిన అవతారమే కనుక దాన్ని పూర్ణావతారం అన్నారు. కనుక అనేక గ్రంథాలలో, ఒక రామాయణమే కాకుండా అనేక గ్రంథాల్లో రామకథని విశేషంగా చెప్పినటువంటి కారణం ఇది. ఇక రెండవ అవతారం నేను అన్నట్టుగా కృష్ణావతారం. ఇది కూడా చాలా విశేషమైన అవతారమే. 2 మహాగ్రంథాలలో మనకి ఒక పురాణము, ఒక మహాగ్రంథము, ఇతర పురాణాల్లో కూడా చెప్పబడినటువంటి కృష్ణ కథ చెప్పబడింది. ఈ కృష్ణ కథకి విశేషం ఏంటంటే పరిపూర్ణ అవతారం అన్నారు. రామావతారం పూర్ణావతారం అయితే కృష్ణావతారం పరిపూర్ణ అవతారం అన్నారు. ఈ పరిపూర్ణత అంటే అర్థం ఏంటంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. అంటే వైకుంఠం నుంచి యథార్థంగా పూర్ణమైనటువంటి కళలతో భూమి మీదకి వచ్చారు. అంటే మధ్యలో ఎక్కడ ధర్మం కానీ, సత్యం కానీ, ఇతర విషయాలు కానీ వదిలిపెట్టకుండా వైకుంఠానికి తాళం వేసి భూమి మీదకి వచ్చిన అవతారం పరిపూర్ణ అవతారం. ఇంకా వైకుంఠంలో కృష్ణ పరమాత్మ భూమి ఉన్ననాళ్ళు వైకుంఠంలో ఏమీ లేదు. వైకుంఠం ఏమీ లేదు, ఖాళీగా ఉంది వైకుంఠం. అంటే పరిపూర్ణమైనటువంటి అంశతో పూర్ణ కళలతో కృష్ణ పరమాత్మ భూమి మీదకి అవతరించారు. కృష్ణ పరమాత్మ భూమి మీద 125 సంవత్సరాలు, 125 సంవత్సరాలు భూమి మీద ఉన్నట్టుగా ఉంది. ఆయనే పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి స్వరూపంగా చెప్పబడింది. కృష్ణావతార సమయంలో ఇంకో దేవుడు లేడు, ఒకే ఒక దేవుడు. నేనే, నన్నే నమ్ముకో, నేను చెప్పిందే చెయ్యి అని చెప్పినటువంటి ఒక శాసనాత్మకమైనటువంటి ధర్మ ప్రబోధకమైనటువంటి రూపం. రామావతారానికి కృష్ణావతారానికి తేడా ఏమిటంటే రాముడు తానే ధర్మస్వరూపం అన్నాడు. కృష్ణ పరమాత్మ ఏమనంటే నేను ధర్మ ప్రచారకుణ్ణి అన్నాడు, ధర్మ ప్రబోధకుణ్ణి అన్నాడు. నేను చేసినట్టు చేయమన్నాడు రామచంద్రమూర్తి, నేను చెప్పినట్టు చేయమన్నాడు కృష్ణ పరమాత్మ. కనుక రామావతారాన్ని పూర్ణావతారం అని, కృష్ణావతారాన్ని పరిపూర్ణావతారం అన్నారు. కనుక ఈ భూమి మీద ధర్మాన్ని ఆచరించి చూపించడానికి రాముడు వస్తే ఈ ధర్మం ఎట్లా ఉంటుంది, ధర్మం ఎట్లా నిర్వహించాలని ధర్మరాజు ద్వారా ధర్మాన్ని నిరూపించిన అవతారం కృష్ణావతారం.
కనుక కృష్ణ పరమాత్మ బాల్య లీలల నుంచి అవతార సమాప్తి వరకు విశేషంగా భాగవతం, విష్ణు పురాణం, ఇతర పురాణాల్లో కృష్ణ పరమాత్మ, దేవి భాగవతంలో కూడా సగభాగం కృష్ణుడి గురించే ఉంటుంది. కనుక పరిపూర్ణమైనటువంటి చైతన్యం అంతా చెప్పేటువంటి కనుక కృష్ణావతారము పరిపూర్ణ అవతార రూపకంగా చెప్పబడింది. కనుక భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని మూడింటినీ కలిపి చెప్పినటువంటి అవతారం కృష్ణావతారం. కేవలము ధర్మాన్ని ప్రబోధించినటువంటి అవతారం రామావతారం. భక్తి, జ్ఞానము, వైరాగ్యం మూడు కూడా ఉపదేశించి మానవుడు తరించాలంటే ఏం చేయాలి, ఎట్లా ఉండాలి అని చెప్పడానికి, ఎట్లా ధర్మ నిర్వహణ చేయాలి, ఎట్లా భక్తి కలిగి ఉండాలి, ఎట్లా భక్తికి మార్గం ఎట్లా వేసుకోవాలి చెప్పినటువంటి అవతారం కృష్ణ పరమాత్మ. కనుక ఈ రామకృష్ణ అవతారాలే విశేషంగా మనకి ఎక్కువగా వర్ణించి చెప్పినట్టుగా మనకి కథల్లో, పురాణాల్లో కనబడుతుంది.